చూడండి ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నాను కదా జూలీ అన్నమాట. ఇది ఇందులో వచ్చేసి దో ఇక్కడ ఉంది చూడండి, ఆ చిన్న మరక అయిన దానికి అబ్బా నాయన స్వామి, మన కోవిడ్ కన్నా జాస్తి వీళ్ళైతే ఇండియా వాళ్ళు కానీ మనతో పాటు ఉన్నారనుకోండి. దీంట్లో కొంచెం సరుపు క్లోరెక్స్ అయితే వేసేసి ఇప్పుడు ఈ జూలీ అయితే కడుగుతున్నాను. చూడండి ఎలా కడుగుతానో చూపిస్తాను. ఈ బ్రష్ ఉంది కదా, నాకు ట్రైప్యాడ్ లేదండి, అది ఉంటే బాగుండు. ఒక చేత్తో వీడియో తీసుకుంటా, ఒక చేత్తో అయితే కడుగుతున్నాను. కోవిడ్ వాళ్ళు మాత్రం ఏమనరు, కోవిడ్ వాళ్ళ కన్నా చేస్తున్నామంట మన ఇండియా వాళ్ళు, మనతో పాటు ఉండేవాళ్ళు ఆ విధంగా చేస్తారనమాట. కొత్తగా ఎవరైనా వచ్చారనుకోండి, పాత వాళ్ళు తొక్కేస్తారు. కోవిడ్కి వచ్చే పని మనుషులు ఉంటారు కదా, వాళ్ళని పాత వాళ్ళు అయితే తొక్కేస్తారు. అది ఇది అని చెప్పేసి పెత్తనం జలాయిస్తూ ఉంటారు. ఇదంతా క్లీన్గా అయిపోయిన తర్వాత అయితే చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండి అస్సలు పాను కూడా పోలేదు. ఈ క్లోరెక్స్ అయితే వేస్తున్నాం. ఈ క్లోరెక్స్ వేస్తే చూద్దాం పోతుందేమో. అయ్యో ఇది అసలు పోలా. క్లోరెక్స్ డబ్బా అయితే ఇలా ఉంటుంది చూడండి, ఇలా ఉంటుంది. నాయన ఇది మాత్రం పోవడం, నా చెయ్యి మాత్రం నొప్పి వస్తుంది, కానీ ఇది మాత్రం పోలేదు. ఇదంతా అయిపోయింది. ఎంటుకలు చూడండి, ఈ జూలీ మీద ఉన్న ఎంటుకలన్నీ ఎట్టొచ్చేస్తున్నాయి చూడండి, అన్ని ఎంటుకలు ఉన్నాయి. వీళ్ళు కోయట తల్ల ఎంటుకలన్నీ రాలిపోతుంటాయి వీళ్ళకి. ఇలా అయితే వాటర్ అంతా పట్టేసేయాలి, సరుపు అంతా పోతుంది కదా. మళ్ళీ ఇది ఇట్లా మడత పెట్టుకుంటూ దీనిపైన వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకుంటా ఇప్పుడు నిలబెట్టేసాను. ఇలా వాటర్ పట్టేసేయాలన్నమాట. నీట్గా ఏదైనా మురుకుంటే కొట్టుకోపోతుంది. కొంచెం సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.